వర్షాలు కూడా ఇంపార్టెంటే కదా సార్. దానివల్ల స్కూల్ ఉంది, పొద్దున్న లేస్తేనే ఆడ స్కూల్లో పిల్లలు బయట భోంచేస్తారు, రూమ్లు లేవు కాబట్టి బయట కూర్చొని భోంచేసేప్పుడు ఆ డస్ట్ అంతా పోయిన వల్ల ఆ పిల్లలు తిని ఆ పిల్లలు కూడా ఈ చిన్న వయసుకే వాళ్ళు అనారోగ్యాలకు గురి అవుతే వాళ్ళ పరిస్థితి భవిష్యత్తు ఎట్లా? కరెక్ట్. యాక్చువల్గా స్కూళ్ళకు దగ్గరలో మద్యం సంబంధించిన షాపులు కానీ అలాగే ఇలాంటి దుమ్ము లేసే కార్యకలాపాలు చేసే బిజినెస్లు ఇండస్ట్రీస్ కానీ ఉండరాదు. ఊర్లకి స్కూల్కి దగ్గరలో కూడా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ కి విరుద్ధంగా ఏమైనా జరిగింటే ఖచ్చితంగా దీనిపై చేసుకునే పోతే కర్ణాటక బార్డర్ ఉంది, బార్డర్ పక్కలోనే కార్మెంట్ ఉంది, కార్మెంట్ ఉందనే జ్ఞానం కూడా లేకున్నట్ల కర్ణాటక వాళ్ళు కూడా వాళ్ళు సంపద చేసుకునే దానికోసము ఆడే పక్కలోనే అది వైన్ షాప్ పెట్టారు. కార్మెంట్ కి 100 మీటర్ల దూరంలో కూడా లేదు. అలాంటి ఏదో వాళ్ళు ఇన్కమ్ సోర్స్ చూసుకునే దానికోసము వేరే వాళ్ళు భవిష్యత్తు గురించి కూడా ఏదంటే కర్ణాటక ఏమంటే కర్ణాటక ఉంది అని మా పిల్లలు కూడా అక్కడ చదువుతా ఉన్నారు. అక్కడ చదివే వాళ్ళకి ఆ పక్కలో ఉన్నారు, వాళ్ళు తాగి ఎట్లాంటి వస్తా ఉంటారు, బైక్లు వేసుకొని వస్తా ఉంటారు. కాకపోతే ఏమంటే వాళ్ళు జీవితాలు బాగా చేసుకునే దానికోసం పక్కోడి జీవితం ఏమన్నా కానీ అనేది ఆలోచన. యాక్చువల్గా ఇక్కడ ఆంధ్రాలో ఉందా కర్ణాటకలో ఉందా అనేది సెకండరీ. స్కూలుకు దగ్గరలో ఇన్ని మీటర్ల పరిధిలో వైన్ షాప్లు ఉండరాదు కర్ణాటక బార్డర్ లో ఉంది. అది కరెక్ట్ ఉంది. ఓకే, అవుట్ ఆఫ్ టాపిక్ పోయేది మెయిన్ ఇది మాట్లాడుతుంది. ఆ దుమ్ము వల్ల మన స్కూల్ పిల్లలకి ప్లస్ మన గ్రామంలో ఉండే పబ్లిక్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల వాళ్ళు ఏదో నలుగురు జీవనాధారాలు బతికే దానికోసము ఇంతమంది జీవితాలని బలి చేయడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దాని మీద మీరు కూడా కొద్దిగా దాన్ని చర్య తీసుకొని ఖచ్చితంగా అధికారుల దృష్టికి అయితే మేము తీసుకుపోతాం. చర్య తీసుకుని వాళ్ళ ద్వారా ఉండే మన రైతులు దగ్గర అక్కడ ఒక 50 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఆ రూట్లో పోయాక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే లేబర్ల పైన వాళ్ళ పైన ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పెట్టిన పంటలకి పెట్టుకుని ఉంటుంది. పత్తి పెట్టి కాటన్ పెట్టినా మిరప పెట్టినా మెక్కజొన్న అయితే కనబడలే కానీ దాన్ని ఎవరు తీసుకుంటారు? వాళ్ళు ఈరోజు వాళ్ళు పంటున్నారు. ఈరోజు నీకు తెలిసింది తెలియకుండా ఏం లేదు, మార్కెట్లో సరైన ధర లేకుండా అయిపోయింది రైతులు. అయినా వీళ్ళు ఆదుకుని పండుతున్నారు. ఒక రోజు కాటన్ పెట్టినా దానిపైన ఎవరు ధరిస్తే మిరపట్టి నేర్పండి అలాంటి. కాబట్టి అలాంటి పంటగా పెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏదో సజ్జ మెక్కజొన్న అలాంటి పడుతున్నారు. ఎందుకంటే రైతులకి ఇప్పుడు వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి బాధ. డస్ట్ అలర్జీ వల్ల వాళ్ళు పెట్టుకోలేకపోతున్నారు. పత్తి కానీ మిరప పెట్టుకోలేకపోతున్నారు. ఈరోజు డ్యామేజ్ అవుతుందండి. మిగతాది ఏమంటే యాక్చువల్గా అయితే రైతులు కానీ లేదా లేబర్లు పోతే వెహికల్ తిల్లాడుతుంటే రైతులు భయపడుతున్నారు. ఏంటంటే మా స్కూల్కి వచ్చేకి ఎవరన్నా వీళ్ళకి లేబర్లకి ఏమన్నా జరిగితే ఇబ్బంది ఎవరు భరించాలా? ఎవరు భరించాలా? ఫలానా వాళ్ళంటే ఎవరు సంబంధం లేదు కదా. అలాంటి చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 2 సంవత్సరాలుగా సోమలాపురం దగ్గరలోనే మైనింగ్ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూ ఉంది. దీనివల్ల స్కూల్ పిల్లలకు కానీ రైతు పొలాలకు చుట్టుముట్టుగా దాదాపు 400 ఎకరాల పొలాల్లో పంట కూడా పట్టలేని పరిస్థితి రైతులకి దాపరించింది. ఒకవేళ పత్తి అలాంటిది పెట్టినా ఆ పత్తి మీద ఆ దుమ్ము పుట్టటి పంట ఎదుగుదల ఉండదు, దాని మార్కెట్లో వాల్యూ కూడా ఉండదు. ఇలాంటి రైతులు చాలా ఇబ్బంది పడరు. అట్లే గ్రామాల్లో ఆ డస్ట్ శ్వాస పీల్చుకోవడం వల్ల గొంతు నొప్పులు ఇలాంటి అనారోగ్య సమస్యలు విపరీతంగా ఉన్నాయి. అందుకే ఈరోజు సోమలాపురం గ్రామ రైతులు ప్రజలు అందరూ కలిసి ఈ మైన్స్ లోడ్ అన్లోడింగ్ని నిలుపుదల చేస్తే తప్ప సోమలాపురం గ్రామ ప్రజలకు కానీ రైతులకు కానీ మనగడ ఉండదని ఏకవాక్య తీర్మానం చేయడం జరిగినది. ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా రైతు సంఘం అధ్యక్షులు. ఖచ్చితంగా మీ అందరి అభిప్రాయం మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా ఇక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ని తక్షణమే ఆపేయాలని చెప్పి సంబంధిత అధికారులతో మాట్లాడి జరిగేటట్లు చేసే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. అలాగే ఎవరైతే రైతులు భూముల్లో ఈ దుమ్ము పడుతూ ఉందో ఖచ్చితంగా మీరు ఒక అర్జీ కూడా రెడీ చేయండి. మా 10 ఎకరాలు ల్యాండ్ ఉంది, ఇంత దుమ్ము వచ్చి పడడం వల్ల మేము వ్యవసాయం చేయలేకపోతున్నామని ఏమైతే నాతో చెప్పినారో అది కూడా ఒక అర్జీ రెడీ చేసియండి. నేను దాన్ని కూడా సంబంధిత అధికారులకు ఇస్తాను. రైతే రాజు, రైతులకి కష్టం వస్తే
ఏ ప్రభుత్వమైనా దిగొచ్చి వాళ్ళ కష్టాన్ని తీర్చాల్సిందే. ఏ ప్రభుత్వ అధికారైనా రైతుల్ని మొట్టమొదట ఒక ప్రియారిటీ బేసిస్లో రైతులనే గౌరవించాలి. రైతుల కోసమే ఏ గవర్నమెంట్ అయినా పనిచేయాలంటే అన్నదాత బాగుంటేనే రైతే రాజు అనే నానుడి బరే పేపర్లోనే కాదు రియాలిటీలో కూడా ఉండాలి. అన్నదాత బాగుంటేనే అందరూ బాగుంటారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతులు బాగుంటేనే రాయదుర్గం నియోజకవర్గం బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్తోనే మేము కూడా రాయదుర్గం రైతు రక్షణ వేదికని ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే సాగునీటి సాధన కోసము తాగునీటి సాధన కోసం కూడా మేము పోరాడుతున్నాము. దాంతో పాటుగా ఇప్పుడు ఏమైతే రైతులు మా దృష్టికి తీసుకొచ్చారో ఈ విషయాలు కూడా సాధ్యమైనంత తొందరగా సొల్యూషన్ తీసుకొచ్చే దిశగా మేము చర్యలు చేపడతామని మీ అందరికీ విన్నవించుకుంటాం.